తర్వాత ఇస్తామన్న దళిత బంధు హామీ ఏమైందో చెప్పాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళిత బంధు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రైతు బంధు ఇప్పటికే రైతుల ఖాతాలో ఎందుకు జమ చేయలేదో చెప్పాలని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్న ప్రభుత్వం ఎందరికి చేసిందో వివరించాలన్నారు కౌశిక్ రెడ్డి. రైతు బంధు, రైతు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను రాష్ట్రంలో ఎక్కడా తిరగబోనివ్వమని హెచ్చరించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వినోద్ కుమార్ మండిపడ్డారు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా 60% మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరే చెప్పారు కదా, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా. ఈ మీ మాటలు వినే, మీ మోసపోయిన మాటలు వినే ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఆ 1.8% ఏవైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఈ మోసపోయిన మాటలతోనే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు